పల్లవి పావురం ఇంటి బయట ఒక టబ్ నిండా వేసిన కీరా దోసకాయల్ని చూసుకుంటూ, ఇదేంటి ఈరోజు ఈ శ్వేత పిచ్చుక ఇంకా రాలేదు? అసలు కీరా దోసకాయలు అమ్మడానికి వస్తుందా రాదా? ఇలా ఎంతసేపు ఎదురు చూడాలి? పోనీలే, ఫోన్ చేసైనా అడుగుదామనుకుంటే ఫోన్ వాడదు. 2000 పెట్టి ఫోన్ కొనాలా అమ్మగారు? ఆ డబ్బులుంటే నా 3 పిల్లలు ఒక వారం రోజులు కడుపు నిండా అన్నం తింటారని అంటుంది. ఏంటో ఈ మధ్యతరగతి వాళ్ల బతుకులు అని అనుకుంటూ ఉండగా శ్వేత పిచ్చుక ఆయాసపడుతూ వచ్చింది. ఏంటి ఆలస్యం? తెలుసు కదా అమ్మగారు, పిల్లలకు ఎండాకాలం సెలవులు వచ్చేశాయి. ఇంటి దగ్గర ఒకటే అల్లరి. వాళ్ళకి నచ్చజెప్పి వచ్చేసరికి ఈ టైం అయింది. సర్లే, ఇప్పటికే ఆలస్యమైంది. వీటిని తీసుకెళ్లి అమ్ముకో. తిరిగి సాయంత్రం వచ్చాక నా కమిషన్ నాకిచ్చి నీ డబ్బులు నువ్వు తీసుకెళ్ళు. అలాగే అమ్మగారు అని చెప్పి కీరా దోసకాయలున్న టబ్ని నెత్తిన పెట్టుకుని అక్కడి నుండి ముందుకు వెళ్తూ, కీరా దోసకాయలు, చల్ల చల్లని కీరా దోసకాయలు అని అమ్ముతూ ఉంది. అలా అడవి మొత్తం తిరుగుతూ ఉండగా చిలుక, కొంగ, గ్రద్ద కీరా దోసకాయల్ని కొంటాయి. అలా సాయంత్రం వరకు మొత్తం కీరా దోసకాయలు అమ్మేసి పల్లవి పావురం దగ్గరికి వచ్చింది. టబ్తో పాటు కమిషన్ ఇచ్చి మిగతా డబ్బులు తీసుకుని ఇంటికొస్తుంది. అప్పటికే చీకటి పడింది. ఇంటి దగ్గర భర్త మురారి కాకితో 3 పిల్లలు చందు కాకి, కావ్య పిచ్చుక, మల్లి పిచ్చుక ఎండాకాలం గురించి గొడవ పడుతుంటాయి. కోపంగా, పిల్లలు ఏమైంది? ఎందుకు మీ నాన్నతో గొడవ పడుతున్నారు? వచ్చవా, నువ్వు పోయినప్పటి నుండి మొదలు ఇదిగో ఇప్పటి వరకు సమ్మర్ గొడవ జరుగుతూనే ఉంది. అవును మమ్మీ, ఈ ఎండకు ఇంట్లో ఉండలేకపోతున్నాం. అందుకే నాన్నని ఏసీ కొనమని గొడవ పెడుతున్నాం. ఏసీనా? వామ్మో, అన్ని డబ్బులు మన దగ్గరెక్కడివిరా? సర్లే, ఏసీ కొనడానికి డబ్బులు లేవు, కనీసం కూలర్ కొనండి. ఇంట్లో ఉండలేకపోతున్నాం మమ్మీ. ఇప్పుడే చెప్పారు కదా, నేను మీ నాన్న ఏదో ఒకటి తీసుకొస్తాం. కొంచెం ఓపికతో ఉండండి పిల్లలు అని చెప్పగానే 3 పిల్లలు సంతోషపడతారు. మరుసటి రోజు శ్వేత పిచ్చుక, మురారి కాకిల పెళ్లి రోజు. 2 కలిసి అడవిలో ఒక చోట పూసిన పూదోటలోకి వచ్చాయి. శ్వేత, ఈ చోటు నీకు గుర్తుందా? బాగా గుర్తుంది గాని ఇక్కడికెందుకు తీసుకొచ్చారు? ఏకాంతంగా ప్రేమగా మాట్లాడుకోవచ్చు కదా అని. మనమేమైనా కొత్తగా పెళ్లి చేసుకున్నామా మురారి? అని భార్య శ్వేత పిచ్చుక ప్రేమగా పేరు పెట్టి పిలవడంతో భర్త మురారి కాకి చాలా సంతోషపడింది. ప్రేమగా చూస్తూ, వారి వా శ్వేత, ఎన్నాళ్లకు పేరు పెట్టి పిలిచావు? భలే సంతోషంగా ఉంది. ఈ పిలుపు కోసమే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. చాలేండి సంబరం. అయినా ఇలా పూల తోటల వెంట తిరగడానికి మనం కొత్తగా పెళ్లి చేసుకున్న కొత్త జంట కాదు కదా. 10 ఏళ్లవుతుంది. మన అదృష్టం బాగుండి మన కాపురం చక్కగా సాగుతుంది. ఆ దేవుడి దయ వల్ల మనకు 3 పిల్లలు కూడా ఉన్నారు అని శ్వేత పిచ్చుక అనగానే మురారి కాకి అయిష్టంగా ముఖం పెట్టి కొంచెం కోపంగా, వాళ్ల పేర్లు నేను చెప్తాను శ్వేత. ముందుగా నా పోలికలతో కొడుకు పుట్టాడు. పేరు చందు కాకి అని పెట్టుకున్నాం. తరువాత నీ పోలికలతో 2 కూతుర్లు పుట్టారు. పెద్ద కూతురు పేరు కావ్య పిచ్చుక, చిన్న కూతురు పేరు మల్లి పిచ్చుక. చాలా, వాళ్ళు పుట్టిన తేదీలు, పుట్టిన ప్రాంతాలు, పుట్టిన సందర్భాలు కూడా చెప్పాలా? అబ్బా, ఎందుకో అయ్యగారికి అంత కోపం? కోపం కాదు శ్వేత, లవ్, ప్రేమ, ఇష్టం. పిల్లలు పుట్టిన తరువాత ఇలా మనం ఎప్పుడైనా ఈ పూదోటకొచ్చామా చెప్పు? అప్పుడు మీకు నేను, నాకు మీరు. ఇప్పుడు మీరు నేను, మనకో 3. తేడా లేదా చెప్పండి? ఉంది శ్వేత. పిల్లలు పుట్టినంత మాత్రాన మనం ఇలా ఏకాంతంగా కలుసుకోకూడదని ఎక్కడా ఎవరూ చెప్పలేదు కదా. అలాగే పిల్లల్ని వదిలిపెట్టి 2 సరదాగా పెళ్లి రోజును ఎంజాయ్ చేయమని కూడా ఎవరూ చెప్పలేదు కదా మురారి. ఫైనల్ గా ఇప్పుడేమంటావు? ఇంటికెళ్దాం, పిల్లల్ని కూడా తీసుకునొద్దాం. ఎలాగో సమ్మర్ హాలిడేస్ కదా, వాళ్ళు సరదాగా ఆడుకుంటారు. తల్లి మనసంటే ఇదేనేమో. సరే పద, ఎలాగైతేనేమి నువ్వు హ్యాపీగా ఉండటమే కావాలి. అప్పుడే నేను హ్యాపీగా ఉంటాను. లవ్ యూ మురారి.
అని శ్వేత పిచ్చుక సిగ్గుపడుతూ చెప్పగానే మురారి కాకి సంతోషపడింది. రెండూ కలిసి అక్కడి నుండి బయలుదేరి తమ ఇంటికొస్తాయి. ఇంటి బయట చందు కాకి, కావ్య పిచ్చుక, మల్లి పిచ్చుక మూడూ ఒక కీరా దోసకాయను పట్టుకుని గొడవ పడుతూ ఉంటాయి. పెద్దవాడిని నేను కాబట్టి సగం నేను తీసుకుంటాను, మిగతా సగం మీరిద్దరూ తీసుకోండి. అదేలా కుదురుతుందన్నయ్య? నీ తర్వాత నేను పెద్దదాన్ని కాబట్టి మిగిలిన ఆ సగం నేను తీసుకుంటాను. మరి చిన్నదాన్ని కదా, నా పరిస్థితి ఏంటి? నాకు కొంచెం కూడా ఇవ్వకుండా మీరిద్దరే తింటే నేనేం తినాలి మరి? మన ముగ్గురం అలా షికారుకు వెళ్తుంటే పల్లవి పావురం ఆంటీ నన్ను మాత్రమే పిలిచి ఇచ్చిందంటే అర్థమేంటి? నేనా పల్లవి పావురానికి బాగా నచ్చుంటాననే కదా. ఈ మాట నేనొప్పుకోను. మాలో పెద్దవాడివి కదా, ఏదైనా ఇస్తే కింద పడకుండా జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళి మా ఇద్దరికీ తినిపిస్తావని, అంతేకాని నువ్వు సగం తీసుకుని మిగతా సగంలో మాకివ్వమని కాదు కదా. అవునరా కాకి అన్నయ్య, పిచ్చుకక్క చెప్పింది కూడా నిజమే అని ముగ్గురు గొడవ పడడం చూసి శ్వేత పిచ్చుక ఆ కీర దోసకాయని తీసుకుంది. ముగ్గురు తల్లి పిచ్చుకని చూస్తారు. పిల్లలు, ఎవరేదిచ్చినా తీసుకోవద్దని చెప్పాను కదా, పల్లవి పావురం నుండి ఎందుకు తీసుకున్నారు? అన్నయ్య తీసుకున్నాడు మమ్మీ. అవును మమ్మీ, అన్నయ్య తీసుకున్నాడు. నేనేమి పావురం ఆంటీని అడగలేదు మమ్మీ. నేను చెల్లెళ్ళు అలా షికారుకెళ్తుంటే పావురం ఆంటీనే పిలిచి మరీ ఇచ్చింది. సమ్మర్ కదా, ఇది బాగుంటుంది తినండని చెప్పి ఇచ్చి వెళ్ళిపోయింది. తినండని చెప్పి ఇచ్చింది కాబట్టి ముగ్గురు సమానంగా తినాలి. అవునండి, ముగ్గురు సమానంగా తినాలి. ఇప్పుడే వస్తాను, ఇక్కడే ఉండండి అని చెప్పి ఆ కీరా దోసకాయని తీసుకుని ఇంట్లోకి వెళ్తుంది శ్వేత పిచ్చుక. ఇంటి బయట మురారి కాకి, పిల్లలు అయోమయంగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. శ్వేత పిచ్చుక ఆ కీరా దోసకాయని ముక్కలుగా కోసి ముగ్గురికి సమానంగా పంచి తీసుకొచ్చి వాటి ముందు పెట్టింది. ముగ్గురికి సమానంగా చేశాను, గొడవ పడకుండా తినండి అంటూ చెప్పింది. చందుకాకి, కావ్య పిచ్చుక, మల్లి పిచ్చుక ముగ్గురు ఏమాత్రం అల్లరి చేయకుండా కీరా దోసకాయ ముక్కలు తింటుంటాయి. ఏవండి, ఈ కీర దోసకాయలు చల్లగా ఉంటాయి కదా? రోజు అమ్ముతుంది నువ్వే కదా శ్వేత, నీకే బాగా తెలిసుండాలి. కూల్గానే ఉంటాయి. పిల్లలు, మీరింటి దగ్గరే ఉండండి, నేను మీ నాన్న మళ్ళీ వస్తాం, మీరు నాతో పాటు రండి అని చెప్పి భర్త మురారి కాకిని తీసుకుని పల్లవి పావురం దగ్గరికి వస్తుంది. పల్లవి పావురం దగ్గర తనకి కావలసిన కీరా దోసకాయలను 2 టబ్ల నిండా తీసుకుంటుంది. ఒక టబ్ మురారి కాకి, మరొక టబ్ శ్వేత పిచ్చుక తీసుకుని అక్కడి నుండి బయలుదేరి తమ ఇంటికొస్తాయి. ఏం చేస్తున్నావో అర్థమవుతుందా శ్వేత? అర్థమవుతుందండి. ఎండలు విపరీతంగా ఉన్నాయి. మనమే ఇంట్లో వేడికి ఉండలేకపోతున్నాం. ఇంకా పిల్లలు ఎలా ఉంటారు చెప్పండి? కూలర్ కొనే స్తోమత మన దగ్గర లేదు. అందుకని కీరా దోసకాయల ఇల్లు కడతాను. కీరా దోసకాయలు చల్లగా ఉంటాయి కదా, అందువల్ల ఇల్లు కూడా చల్లగా ఉంటుంది. పిల్లలు అల్లరి చేయకుండా కూల్గా ఉంటారు. నీ ఆలోచన బాగుంది శ్వేత, ఇంకా ఆలస్యం చేయకు. నేను ఒక్కొక్క కీరా దోసకాయను అందిస్తూ ఉంటాను, నువ్వు ఇల్లు మొత్తం కట్టేసేయ్. అలాగేనండి అని ఇద్దరూ మాట్లాడుకుని సాయం చేసుకుంటూ కీరా దోసకాయల ఇల్లు కడతారు. 2 గంటల తరువాత శ్వేత పిచ్చుక, మురారి కాకి కీరా దోసకాయల ఇంట్లోకొస్తారు. ఇంట్లో పిల్లలు సంతోషంగా ఉంటాయి. మమ్మీ, భలే కూల్గా ఉంది. అవును మమ్మీ, కూల్గా ఉంది. చాలా థ్యాంక్స్ మమ్మీ, మా బాధని అర్థం చేసుకున్నావు. నాతో పాటు మీ నాన్న కూడా కష్టపడ్డాడు పిల్లలు, మీ నాన్నకి కూడా థ్యాంక్స్ చెప్పండి అని చెప్పగానే పిల్లలు ముగ్గురు కలిసి ఒకేసారి గట్టిగా థ్యాంక్స్ నాన్న అంటూ చెప్తాయి. అలా శ్వేత పిచ్చుక, మురారి కాకి కీరా దోసకాయల ఇంట్లో తమ పిల్లలతో సమ్మర్ని చల్లగా గడిపేస్తుంటారు. రోజులాగే ఆ రోజు కూడా తమ అల్లరి చేష్టలు మొదలు పెట్టాలని ఆకాశంలో చందు కాకి, కావ్య పావురం మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తుంటాయి. ఏరా చందు, ఈ రోజు మన అల్లరి ఎక్కడి నుండి మొదలెడదాం? ఎవరి దగ్గర నుండి మొదలు పెడదాం? అదేనే నేను ఆలోచన చేస్తున్నాను. మన గురించి, మనం చేసే అల్లరి గురించి తెలిసి మనకు కనిపించకుండా, మనం వాటికి కంటపడకుండా అన్నీ చాలా జాగ్రత్త పడుతున్నాయే. అవునరా చందు అని మాట్లాడుకుంటూ వెళ్తున్న వాటికి
ఒక మామిడి చెట్టు దగ్గర నోరు తెరిచి పడుకున్న రవి కొంగ కనబడింది. రెండూ నవ్వుకున్నాయి. ఏరా చందు, ఇక మొదలెడదామా? అవునే, ఆలస్యం చేయకుండా మన అల్లరి మొదలెడదాం. అలా నోరు తెరిచి పడుకున్న రవి కొంగ నోట్లో ఎవరు ముందుగా రెట్ట వేస్తారో చూద్దాం. నేనే ముందుగా వేస్తాను లేదు లేదు, నేనే ముందుగా వేస్తాను అని రెండు పోటీ పడుతూ మామిడి చెట్టు దగ్గర నోరు తెరిచి పడుకున్న రవి కొంగ దగ్గరికి వచ్చాయి. ముందుగా చందుకాకి రవి కొంగ నోట్లో రెట్ట వేసింది. తర్వాత కావ్య పావురం వేసింది. అలా ఒకదాని తరువాత ఒకటి రెట్ట వేస్తూ ఉన్నాయి. ఉన్నట్టుండి గొంతులో ఏదో పడినట్టు అనిపించడంతో అది మింగింది రవి కొంగ. చందుకాకి కావ్య పావురం అది చూసి కిలకిలా నవ్వుకున్నాయి. ఆ నవ్వులను కోపంగా చూస్తూ, ఒరే చందు, ఎందుకు అంతలా నవ్వుతున్నావు? ఇప్పుడు నువ్వు మింగింది ఏంటిరా? ఐస్ క్రీమ్ అనుకుంటానే. అది ఐస్ క్రీం కాదురా, మేము వేసిన రెట్టలు అని చెప్పగానే రవి కొంగ కోపంగా వాటిని తిట్టుకుంటూ ఉంటుంది. చందుకాకి కావ్య పావురం కిలకిలా నవ్వుకుంటూ అక్కడి నుండి ఎగిరిపోతుంటాయి. అలా కొంచెం దూరం వెళ్లి ఒక చెట్టు మీద వాలతాయి. నవ్వి నవ్వి కడుపు నొస్తుందిరా, ఇక నవ్వటం నా వల్ల కాదు. అవునే, ఇంచుమించు నా పరిస్థితి కూడా అలాగే ఉందనుకో. కాసేపు ఈ చెట్టు మీద రెస్ట్ తీసుకుందాం. అలాగేరా, కాసేపు రెస్ట్ ఇద్దాం అని చెప్పి రెండూ ఏమీ మాట్లాడకుండా కాసేపు సైలెంట్ గా ఉంటాయి. అప్పుడే రాణి పిచ్చుక నీళ్లతో నిండుగా ఉన్న 2 కుండల్ని ఎత్తుకుని ముందుకు వెళ్తూ దిక్కులు చూస్తూ, ఈ మాయదారి అల్లరి పక్షులు ఎక్కడున్నాయో ఏంటో, వాటి కంట పడకుండా జాగ్రత్తగా తీసుకెళ్లి ఎవరి నీళ్ళని వాళ్ళకి ఇవ్వాలి, లేదంటే డబ్బులివ్వరు. అప్పుడు నాకు బ్రతకటం కష్టమవుతుంది అని అనుకుంటూ వెళ్తుండగా ఒక చెట్టు మీద వాలిన చందుకాకి కావ్య పావురం నీళ్లు మోసుకెళ్తున్న రాణి పిచ్చుకని చూస్తాయి. ఏమే, అదిగో రాణి పిచ్చుక నీళ్ల గుంటలు నెత్తిన పెట్టుకొని అలా పోతుంది. అవునరా, రాణి పిచ్చుక అలా కుండ మీద కుండ పెట్టుకుని వెళ్తుంటే నాకు విజయశాంతి సినిమా ఒసై రాములమ్మ గుర్తొస్తుందిరా. అవునే, అందులో విజయశాంతి కుండ మీద కుండ పెట్టుకుంటుంది. అప్పుడేదో పాట కూడా వస్తుంది. నాకు ఆ పాట ఇప్పుడు గుర్తుకు రావటం లేదు. నాకు పాట గుర్తుకు రావటం లేదు కానీ చెయ్యాల్సిన అల్లరి పని గుర్తుకొస్తుంది అని చెప్పి చెట్టు మీద నుండి కిందకొచ్చి కొన్ని రాళ్లని తీసుకుని చెట్టు పైకి వెళ్తుంది. కొమ్మ మీద ఉన్న చందుకాకి పక్కన వాలుతుంది. ఇక్కడి నుండి ఆ కుండల్ని ఎవరు కొడతారో చూద్దాం చూద్దాం అని చందుకాకి అనగానే కావ్య పావురం గట్టిగా రాయిని విసిరింది. అంతే, ఆ రాయి వెళ్లి పైనున్న కుండకి తగిలింది. ఇంకేముంది, ఆ కుండలో ఉన్న నీళ్లు కారుతూ ఉంటాయి. అది చూసిన రాణి పిచ్చుక కోపంగా, మీరెక్కడ దాపురించారా నా ప్రాణానికి? మీ అమ్మ కడుపులు మాడా, మీరల్లరి చేయడానికి నేనే దొరికానా అని అంటుండగానే చందుకాకి ఒక రాయి విసిరింది. ఆ రాయి వెళ్లి మరొక కుండకి తగిలింది. అంతే, ఆ కుండ పగిలి నీళ్లన్నీ రాణి పిచ్చుక మీద పడతాయి. ఆ నీళ్లకు రాణి పిచ్చుక పూర్తిగా తడిసిపోతుంది. అది చూసి చందుకాకి కావ్య పావురం కిలకిలా నవ్వుకుంటాయి. కోపంగా, మిమ్మల్ని అని వాటి వైపు దూసుకొస్తుండగా చందుకాకి కావ్య పావురం అది చూసి నవ్వుకుంటూ ఆ కొమ్మ మీది నుండి ఎగిరిపోతాయి. రాణి పిచ్చుక ఎంత వేగంగా వెళ్తున్నా అవి దొరకకుండా మరింత వేగంగా నవ్వుకుంటూ, దాదా రాణి పిచ్చుక, మమ్మల్ని పట్టుకో, నీ కోపం చల్లారిపోయేలా కొట్టుకో. అవును రాణి, మమ్మల్ని పట్టుకో, మహా బాగా కొట్టుకో, మేమిద్దరం నీకు మంచి ఆఫర్ ఇచ్చాం, పట్టుకో కొట్టుకో, ఇంక నీ ఇష్టం ఆఫర్ ఎదిరింది కదా అంటూ ముందుకు వెళ్తుంటాయి. రాణి పిచ్చుకకి కొంత దూరం వెళ్ళగానే ఆయాసం వచ్చినట్టు అవుతుంది. దాంతో ఒక చెట్టు కొమ్మ మీద వాలింది. వీటి అల్లరి చేష్టలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి, ఇక లాభం లేదు, వాళ్ళ మమ్మీకి చెప్తాను అనుకుని తన ఇంటికొస్తుంది. ఇంట్లో మరొక 2 కుండలు తీసుకుని నెత్తిన పెట్టుకుని నీళ్ల కోసం వెళ్తుంది. అలా రోజులు గడుస్తుంటాయి. ఓ రోజున రాణి పిచ్చుక 2 కుండల నిండా నీళ్లు తీసుకుని వెళ్తుండగా ఏమాత్రం అనుమానం రాకుండా అల్లరి పక్షులు రాళ్లని ఒక్కొక్కటిగా పైన కుండలో వేస్తుంటాయి. దాంతో కుండలోని నీళ్లు కారుతూ రాణి పిచ్చుక పూర్తిగా తడిసిపోతుంది.
ఇదేంటి నేనిలా తడిచిపోయాను? కొంపతీసి ఏదో ఒక కుండ కారుతున్నట్టుగా ఉంది అనుకుంటూ కింద వాలింది. నెమ్మదిగా పైన ఉన్న కుండని తీసి చూసింది. ఆ కుండ నిండా రాళ్లున్నాయి. అప్పుడు రాణి పిచ్చుకకి అర్థమైంది. ఈ పని ఖచ్చితంగా అల్లరి పక్షులు చేసిన పని. వాటికి తగిన బుద్ధి చెప్పాలి, కానీ ఎలాగన్నదే ఆలోచించాలి అని అనుకుంటూ ఉండగా ఒక చెట్టు మీద వాలి కిలకిలా నవ్వుతున్న చందుకాకి కావ్య పావురం కనిపిస్తాయి. తనలో తాను, ఇంకా మీ అల్లరిని భరించలేను, నా కోపిక లేదు. ఎలా మీకు బుద్ధి చెప్తానో చూడండి, ఎలా మీతో నీళ్లు తెప్పిస్తానో చూడండి అనుకుని తన ఇంటికి వెళ్తుంది. తలుపు వేసుకుని తన ఇంట్లో ఉంటుంది. 2-3 రోజులు గడిచాయి. రాణి పిచ్చుక నీళ్లు తీసుకురావటం లేదని సాధన చిలుక, రవి కొంగ, మూర్తి గ్రద్ద కలిసి రాణి పిచ్చుక ఇంటికి వస్తాయి. రాణి రాణి అని పిలవగానే ఇంట్లో నుండి రాణి పిచ్చుక బయటికొస్తుంది. ఏమైంది రాణి? నీళ్ళెందుకు తీసుకురావటం లేదు? చెప్పు రాణి, నీకేమైనా ఇబ్బంది కలిగితే మాకు చెప్పాలి, కానీ ఇలా సడన్ గా నీళ్లు తీసుకురాకుండా మానేస్తే ఎలా చెప్పు? నేనేమీ ఆరోగ్యం బాగోలేక మానేయలేదు. కాళ్ళు చేతులు లాగుతున్నాయని నీళ్లు తీసుకురావటం ఆపలేదు. మరి ఆ అల్లరి పక్షుల అల్లరి చేష్టలు తట్టుకోలేక నీళ్లు తేవటం లేదు. అసలే ఇది ఎండాకాలం. దగ్గరలో ఎక్కడ కూడా చుక్క నీళ్లు లేవు. ఎక్కడో దూరంగా ఉన్న నీళ్లని జాగ్రత్తగా 2 కుండల నిండా పట్టుకుని తీసుకొస్తుంటే రాళ్లతో కుండలను కొడుతున్నాయి. ఆ కుండలు పగిలిపోతున్నాయి. అప్పుడు కొత్త కుండల నిండా నీళ్లు తీసుకొచ్చి పెట్టాలి గాని మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టకూడదు కదా. ఆ పని కూడా చేశాను బాబు. కొత్త కుండల నిండా నీళ్లు పట్టుకుని వాటికి కనిపించకుండా మరొక దారిలో వస్తుంటే కుండల నిండా రాళ్లు వేస్తున్నాయి. దాంతో నీళ్లు మొత్తం కిందకి పోతున్నాయి. అవును బాబుగారు, చందుకాకి కావ్య పావురం అల్లరి రోజు రోజుకు మితిమీరిపోతోంది. నేను మొన్న నిద్రలో నోరు తెరిచి పడుకుంటే రెట్టలు వేశాయి. అదెంత ఇబ్బందిగా ఉంటుందో మీరే ఆలోచించండి అని చెప్పగానే మూర్తి గ్రద్దకి ఎక్కడలేని కోపం వచ్చింది. ఆవేశంగా చందుకాకి కావ్య పావురమా అని అరుస్తుంది. ఒక చెట్టు మీద మాట్లాడుకుంటున్న చందుకాకి కావ్య పావురం ఆ అరుపు విని కంగారు పడుతూ, ఏమే మూర్తి గ్రద్ద గారు అరిచారు, పద. ఆ అరుపు నాకు రాణి పిచ్చుక ఇంటి వైపు నుండి వినబడింది. మరి ఆలస్యం ఎందుకు? రాణి పిచ్చుక ఇంటికి పద అని 2 మాట్లాడుకొని వేగంగా రాణి పిచ్చుక ఇంటి దగ్గరికి వస్తాయి. రాణి పిచ్చుక, రవి కొంగ, సాధన చిలుక కోపంగా చూస్తుంటాయి. మీ అల్లరికి హద్దు లేకుండా పోతుంది. మేమేం చేశాం? ఏం చేస్తారో మీకు తెలుసు, మాకు తెలుసు. ఇప్పుడు వాటి గురించి మాట్లాడుతూ టైం వేస్ట్ చెయ్యొద్దు. మీరు చేసిన అల్లరి చేష్టలకు రాణి పిచ్చుక మాకు నీళ్లు తీసుకురావటం మానేసింది. ఇక నుండి రాణి పిచ్చుక దగ్గరే ఉంటూ చెరొక కుండతో నీళ్లు తీసుకొచ్చి మాకు పొయ్యాలి. లేదంటే నా ముక్కుతో పొడిచి పొడిచి చంపుతాను. జాగ్రత్త అని హెచ్చరించి వెళ్లిపోయింది. చందుకాకి కావ్య పావురం బిక్కుబిక్కుమంటూ చూస్తుండగా రాణి పిచ్చుక, సాధన చిలుక, రవి కొంగ పకపక నవ్వుతుంటాయి. ఇక అప్పటి నుండి రాణి పిచ్చుక దగ్గర ఉంటూ నీళ్లు మోస్తూ అల్లరిని తగ్గించుకుంటూ ఉంటాయి.